మీకందరికి కూడా ప్రభు పేరట నేను శుభములు తెలియజేస్తున్నాను. నేను ఈరోజు కొన్ని మాటలు అంటే అది దేవుని వాక్యం చదవని వారికి కూడా అది దీవెనకరంగా ఉంటుంది. క్రైస్తవులు మాత్రం కాదు, క్రైస్తవులు కాని వారు కూడా ఈ సందేశం వింటే వారికి యేసు ఎవరో అర్థమవుతుందని నా ప్రయత్నం. ఈ క్రిస్మస్ దినాల్లో మరి ఎడతెరిపి లేకుండా అనేక ప్రాంతాలకు వెళ్ళడానికి, దేవుని వాక్యం అందించడానికి యూట్యూబ్లో ప్రతిరోజు 3 లేక 4 వర్తమానాలు అప్లోడ్ చేసి అనేకులు యేసు ప్రభువుని గురించి తెలుసుకోవాలి, సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటింపని ఎడల నాకు శ్రమ అని పౌలు భక్తుడు అంటున్నాడు. కాబట్టి మా పరిచర్య యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ అని దాదాపు 30 సంవత్సరాల నుండి జరుగుతున్న ఈ పరిచర్య కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఇది నా అంశం ఈరోజు. యేసు అందరి వాడు. అందరి వాడు అని ఎప్పుడో ఒకసారి పోస్టర్ చూసినట్టు నాకు గుర్తుంది. మరి ఆ అందరి వాడు ఎవరో కానీ నాకైతే తెలిసిన అందరి వాడు యేసు ప్రభు. ఈయన సర్వలోక రక్షకుడు, జగద్రక్షకుడు. హీ బిలాంగ్స్ టు ఆల్. జీసస్ బిలాంగ్స్ టు ఆల్. నన్ను మరి ఉత్తేజపరిచిన కార్యము యేసు ప్రభువులో ఆయన ఒక తెగకు కానీ, ఒక వంశానికి కానీ, ఒక కులానికి కానీ, ఒక గుంపుకు కానీ, ఒక దేశానికి కానీ పరిమితమైన వాడు కాడు. అది యేసు ప్రభువులో ఉన్న గొప్పతనం. ఎన్నో కోట్ల దేవతలు, దేవుళ్ళు అని పేరు మీద ఈ లోకానికి వచ్చినారు. కానీ యేసు లాంటి సుందరుడు, యేసు లాంటి దేవుడు మరి ఎక్కడ నేనైతే కనుగొనలేదు. నేను చాలా రీసెర్చ్ చేసినాను, చాలా సునాయాసంగా ఈ మార్గంలోకి రాలేదు. నేను చాలా తరిచి చూసినాను. మా నాన్నగారు గొప్ప మరి సంఘ కాపరి. అటువంటి భక్తిగల కుటుంబంలో పుట్టిన వెంటనే నేను యేసు ప్రభువును అంగీకరించలేదు. చాలా సంవత్సరాలు నేను నిరీశ్వరవాదిగా, ఒక నాస్తికురాలుగా ఉండినాను. కానీ ఈ లోకంలో ఎవరూ నన్ను ఆకర్షించలేదు, క్రీస్తు తప్ప. యేసు అందరికీ ప్రభు అని, ఆయన అందరికీ దేవుడని, ఆయన ప్రజల కొరకు తన ప్రాణం పెట్టినాడని, తన రక్తాన్ని చిందించినాడని, సర్వలోక పాప పరిహారార్థం తాను దివి నుండి భూమికి దిగి వచ్చినాడని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చినాడని, మరణం పొందినంతగా ఆయన తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చి ప్రాణము ప్రజలందరి కొరకు వారి పాప పరిహారార్థం తన ప్రాణం పెట్టినాడని మరి మనం చూస్తున్నాం. హీ డస్ నాట్ బిలాంగ్ టు ఎనీ గ్రూప్ ఆర్ సెక్ట్ ఆఫ్ పీపుల్. గ్రీసు దేశస్తులు అయితే ప్రతి ఎమోషన్కి ఒక దేవుడు ఉంటాడు. ప్రేమకు ఒక దేవుడు, కోపానికి ఒక దేవుడు, యుద్ధానికి ఒక దేవుడు. కానీ యేసు ప్రభు మనకు అన్నిటికీ సరిపోయిన వాడు. దేవునికి స్తోత్రం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో ఉంది, నిర్దోషి, నిష్కల్మషుడు, పరిశుద్ధుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. యేసు ప్రభుని గురించి జీవితాంతం చెప్పమన్నా నేను చెప్పగలను. ఎందుకంటే నా జీవితంలో ప్రభు ఉత్తముడని నేను రుచి చూచి తెలుసుకున్నాను. నా కుటుంబ జీవితంలో కానీ, నా సేవా జీవితంలో కానీ, నా వ్యక్తిగత జీవితంలో కానీ జీసస్ ఇస్ ఇనఫ్ ఫర్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్. ఆ పరిస్థితి ఎలాంటిదైనా కానీ యేసు నామంలో ప్రార్థించినప్పుడు విడుదల కలుగుతుంది. అది నన్ను చాలా ఆకర్షించింది. అంటే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మీరు చూస్తారు, 6 నుండి కొన్ని వచనాలు మీరు క్రిందికి చదివితే యేసు ప్రభు ఎంత విధేయత చూపినాడో అంతగా తండ్రి అయిన దేవుడు హెచ్చించినాడని. అన్ని నామంలో కంటే పైనామం, ప్రతి మోకాలు వంగే పరిశుద్ధమైన యేసు నామము మనకు సరిపోయింది. ఈ నామాన్ని ధరించుకొని అన్నిటి మీద విజయం మనం సాధిస్తున్నాం. అందుకే బోధిగంత నివాసులారా, మీరు నా వైపు చూచి రక్షణ పొందుడి, నేనే దేవుడను, మరి ఏ దేవుడును లేడని మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. మరి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఏ మతాన్ని స్థాపించడానికి రాలేదు. దట్స్ ఎ వండర్ఫుల్ పాయింట్. మనం అందరికీ చెప్పాలి. ఎవరైనా క్రైస్తవత్వం అంటే మత మార్పిడి అంటే వారిని ఎదుర్కోవాలి. నాకు అలాంటి సంఘటనలు నా యొక్క సేవా జీవితంలో ఎదుర్కొన్నాను. సరైన జవాబు ఇచ్చిన. జీసస్ డిడ్ నాట్ కమ్ టు ఎస్టాబ్లిష్ ఎ రిలీజన్.
ఆయన మతము స్థాపించటకు రాలేదు. ఆయన ప్రేమస్వరూప్. ఆయన ప్రేమను స్థాపించడానికి వచ్చినాడు. మత్తయి సువార్త 23లో ఒక మాట మీకు చదివి వినిపిస్తాను. మత మార్పిడిని ఆయన అడ్డగించినాడు. మత్తయి సువార్త 23:15 చూడండి. మాథ్యూ 23:15. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదారు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాత్రులుగా చేయదు. చూడండి, హీస్ అగెన్స్ట్ చేంజ్ ఆఫ్ రిలీజన్. మత మార్పిడి అంటే యేసు ప్రభువుకి ఇష్టం లేదు. మనసు మార్పిడి అంటేనే ప్రభువుకు సంతోషం. మారు మనస్సు గురించి ప్రభువు ఉపమానాల్లో చెప్తాడు. లూకా సువార్త 15వ అధ్యాయంలో 99 నీతిమంతులు, మారు మనసు అక్కర్లేని నీతిమంతుల కంటే మారు మనసు అక్కరున్న ఒక్క పాపి విషయంలో పరలోకంలో గొప్ప సంతోషం అంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు గురించి తెలియని వారు ఈ సందేశం విని మీకున్న అనుమానాలన్నీ కూడా మరి తొలగించుకోవాలి. యేసు ప్రభు పాపుల రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినాడు. మరి ఇతర యుగ పురుషులు కానీ దేవుళ్ళనే పేరుతో వచ్చిన వారు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు వచ్చినారు. దుష్టులను శిక్షించడానికి, మంచివారిని రక్షించడానికి వచ్చినారు. యేసు ప్రభులో ఉన్న ప్రత్యేకత, ఆయన మరి నీతిమంతుల కొరకు రాలేదంటాడు. ఆరోగ్యం ఉన్నవానికి వైద్యుడు అవసరం లేదంటున్నాడు. రోగికే వైద్యుడు అవసరం. చూడండి ఎంత ప్రేమ. యేసు ప్రభు గురించి మనము సత్యాలు నేర్చుకుంటున్న కొలది ఆయన మీద మనకు ఎక్కువగా మరి మమకారం పెరిగిపోతుంది. యేసు ప్రభు అన్న మాటలు ఈ లోకంలో ఎవరు అనలేదు. దట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ జీసస్. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని ఎవరు పలకలేదండి ఇంతవరకు. అంటే యోహాను సువార్త 8:12లో ఈ మాట ఉంది, ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. అలా పలకాలంటే ఎంత ధైర్యం ఉండాలి. ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. మీరు కూడా లోకానికి వెలుగై ఉన్నారన్నాడు. వెలుగుకి ఏ మతం ఉంటుందండి? వెలుగుకి ఏ కులం ఉంటుంది? వెలుగు వెలుగే. చీకటిలో చిరుదీపమైన ఎంత వెలుగు కాంతి ప్రసరింపజేస్తుంది. మీరు లోకానికి ఉప్పై ఉన్నారన్నారు. ఈ మాట కూడా ఎవరు పలకలేదు ఇంతవరకు. ఎంత పెద్ద వంటకానికి కూడా కొద్దిగా ఉప్పు కలిపితేనే దానికి రుచి వస్తుంది. క్రైస్తవులంటే మైనారిటీ అంటారు. మనం మైనారిటీగా ఉన్నా కానీ చాలు. ఎంత కటిక చీకటిలో కూడా చిన్న దీపం చాలు ఆ చీకటిని తరిమి కొడుతుంది. మీకు సంతోషం ఉంటే ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఎంత పెద్ద వంటకానికైనా సరిపోయే కొద్ద ఉప్పు వేస్తే చాలు ఆ వంటకానికి అంతా రుచి కలిగిస్తుంది. అంటే మైనారిటీ, మనము సంఖ్యలో తక్కువగా ఉన్నామని అనుకుంటాం, కానీ నాకు తెలిసి సంఖ్యలో కూడా తక్కువగా లేము. తక్కువ ఉన్నా భయపడే అవసరం లేదు. వి గివ్ లైట్ టు ద వరల్డ్ అండ్ వి గివ్ టేస్ట్ టు ద ఎంటైర్ వరల్డ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు మీరు గ్రహించాలి. యేసు ప్రభు మాత్రమే చెప్పినాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పి ఎవరిని కూడా మనం ఇంతవరకు చూడలేదు. కాబట్టి ఈరోజు మీకు ఒక వాక్య భాగం గుర్తు చేయాలనుకుంటున్నాను. అది యోహాను సువార్త 9వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాట ఉంది. ఒక పుట్టుగుడ్డివాన్ని యేసు ప్రభువు స్వస్థపరుస్తాడు. అప్పుడు అక్కడ వితర్కులు దాన్ని అడ్డగిస్తున్నాడు. మరి ఏమంటున్నారంటే, శాస్త్రులు, పరిసయ్యులు, వేషధారులని యేసు ప్రభు వీరిని ఖండిస్తాడు. వీరు అంటున్నాడు, వీరు క్రీస్తు విరోధులు. వారు గుడ్డివాని వద్దకు వచ్చి నిన్ను స్వస్థపరిచిన వాడు పాపి అని చెప్తారు. అయ్యో నిన్నెవరు స్వస్థపరిచిన? పుట్టుగుడ్డివాడు చూపు పొందినాడనే సంతోషం లేదు ఈ వేషధారులకు. పైగా నిన్ను స్వస్థపరిచిన వాడు పాపి అని చెప్తున్నారు. అప్పుడు ఆ గుడ్డివాడు తగిన సమాధానం ఇస్తాడు. యోహాను సువార్త 9:25లో అతడు పాపియో కాడో నేనెరగను, ఒక్కటి మాత్రము నేనెరుగుదును, నేను గుడ్డివాడనయ్యుండి ఇప్పుడు చూచుచున్నాను నేను. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. అదే సాక్ష్యం నాది. నా ఆత్మీయ గుడితనాన్ని తొలగించింది యేసు ప్రభు మాత్రమే. ఎన్నో పుస్తకాలు చదివినాను, ఎన్నో మార్గాలు వెతికినాను, కానీ నా ఆత్మ కలిగిన గుడ్డితనాన్ని తొలగించింది యేసు ప్రభువే అని నేను చెప్పగలను. ఈ యుగ సంబంధమైన దేవత
అనేకుల మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేస్తుంది. కానీ యేసు ప్రభు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు అనేక మంది గుడ్డి వారిని స్వస్థపరిచినాడు, వారి కనులు తెరిచినాడు. అలాగే మనోనేత్రాలు కూడా వెలిగించేది యేసు ప్రభు అని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. మరి నేను ఎప్పుడైతే వెలిగింపబడినానో, నా ఆత్మీయ నేత్రాలు వెలిగింపబడినాను, అప్పుడు నేను తెలుసుకున్నాను, నేను బ్రతుకుతే యేసు ప్రభు కొరకే బ్రతుకుతాను, నేను చనిపోయినా యేసు ప్రభు కొరకే చనిపోతాను. హీఈస్ వర్త్ లివింగ్, హీఈస్ వర్త్ డైయింగ్ ఫార్. నేను మరణించినా నేను ప్రభువుకు చెందినదాను, నేను జీవించినా నేను ప్రభువు దానను, నేను మరణించినా బ్రతికినా ఐ బిలాంగ్ టు గాడ్, నేను యేసుకు చెందినదానను. దేవునికి స్తోత్రం. ఇది నాకు ఎంతో శక్తిని, ధైర్యాన్ని, ఉనికిని కలుగజేస్తుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు మనము ఎంతోమంది మరి యేసు ప్రభుకు విరుద్ధంగా మాట్లాడడం, మరి క్రైస్తవులను హింసించడం, తిరుగుబాటు చేయడం, వారిని ఇబ్బంది పెట్టడం. కానీ యేసు ప్రభు పలికిన మాటలు ఈ లోకంలో ఎవరు పలకలేదు. మిమ్మల్ని ఎవరైనా బాధ పెడితే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని ఎవరైనా హింసిస్తే వారికి నువ్వు ప్రేమించమంటున్నాడు. మీ శత్రువులను సహా మీరు ఏం చేయమంటున్నాడు? ప్రేమించమంటున్నాడు. లవ్ యువర్ ఎనిమీస్, ప్రే ఫర్ దెమ్ దట్ పర్సిక్యూట్ యూ. ఈ మాటలు ఇంతవరకు ఎవరు చెప్పలేదు. కొడితే కొట్టండి అంటారు, తిడితే తిట్టండి అంటారు, తాటా తీస్తామంటారు, కానీ శత్రువులను ప్రేమించు అనే బోధ కేవలం యేసు ప్రభు చేసినాడు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ప్రేమ, ప్రభువు ప్రేమను స్థాపించడానికి వచ్చినాడు. నేను చెప్పినట్లు మతాన్ని స్థాపించడానికి రాలేదు. హీ కేమ్ టు ఎస్టాబ్లిష్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు, కాగా తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును మనకు అనుగ్రహించినాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవాన్ని పొందుకుంటాడు. అందుకే తండ్రి అయిన దేవుని యొద్దకు వెళ్ళడానికి మరే మార్గం లేదు. ఓన్లీ త్రూ జీసస్ యూ కెన్ రీచ్ ద ఫాదర్ గాడ్. కనుక ఈరోజు దేవుని వాక్యం వింటున్న వారులారా, దేవుని బిడ్డలు మీరు, మరి అబ్రహాం లింకన్ పుట్టినరోజు యునైటెడ్ స్టేట్స్ అంతా సంబరంగా చేసుకుంటారు. నెల్సన్ మండేలా అంటే ఆఫ్రికా వారు చేసుకుంటారు. మహాత్మా గాంధీ పుట్టినరోజు భారతీయులు చేసుకుంటారు. కానీ క్రిస్మస్ పండుగ ఒకే పండుగ సర్వ లోకం జరుపుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు అందరి వాడు, హి బిలాంగ్స్ టు ఆల్. అది మనం గమనించాలి. ఇది ప్రజలందరికీ కలగబోవు మహా సువర్తమానం. చూడండి, ప్రజలందరికీ మీరు గమనించండి. యూ విల్ బి రియల్లీ అమేజ్డ్. నాట్ ఫర్ ఎనీ సెక్ట్ ఆర్ గ్రూప్ ఆర్ ఎనీ రిలీజన్. ప్రజలందరికీ ఇది సువర్తమానం. అంటే మరి భూమి మీద తనకిష్టులైన వారికి సమాధానం. అంటే తనకిష్టులైన వారు ఏ తెగకు చెందినా, ఏ కులానికి చెందినా, ఏ మరి భాష మాట్లాడేవారైనా, వంశపు వారైనా, యేసుక్రీస్తును వారు హృదయంలో స్వీకరించి ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటే వారికి భూమి మీద సమాధానం ఉన్నదని మనము గ్రహించాలి. అందుకే పేతురు తన ప్రసంగంలో ఒక మాట అంటాడు కదా, అపోస్తలుల కార్యం 10వ అధ్యాయము 36లో ఆ మాట ఉంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని పౌలు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 25వ వచనంలో అంటున్నాడు. పేతురు అంటున్నాడు, ఆయన ఏ పక్షపాతం లేని దేవుడు. హీస్ అ గాడ్ ఇంపార్షియల్, హీస్ నాట్ పార్షియల్. అందుకే మనం ఎప్పుడైనా క్రిస్మస్ పండుగ మన పండుగ అనాలి, మా పండుగ అనకూడదు. అన్నిల ముందు మనం మా పండుగ అండి అనకుండా ఇది మన పండుగ అండి. యేసుప్రభు అందరి వాడు, మనందరి కొరకు ఈ లోకంలో వచ్చినాడు, అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టినాడు, అందరినీ కూడా ఆయన ఆశీర్వదించగలడు, అందరినీ కూడా పరలోకం చేర్చగలడు అని మనం చెప్పాలి. ఎందుకంటే ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. మరి ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయన పేరు రక్షకుడు అని మనం చూస్తున్నాం. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడి. ఇక్కడ కూడా చూడండి, యేసు అందరివాడు, ప్రజలను రక్షిస్తాడు. అక్కడ కూడా ఏ తెగ, జాతి, కులం, వంశం, భాష ఏదీ లేదు. హీ కెన్ రిడీమ్ ఎనీ వన్ హూ బిలీవ్స్ ఇన్ హిమ్. ప్రజలందరి కొరకు ఆయన వచ్చినాడు. ఆయన జగద్రక్షకుడు. ప్రజలందరి పాపాన్ని ఆయన సిలువలో మోసినాడు. ప్రజలందరికీ రక్షణ కల్పించడానికి ఈ లోకానికి వచ్చినాడు. ఇంకొక సవాల్ విసురుతాడు కదా సువార్తల్లో. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29 చూస్తే, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న
సమస్త జనులారా, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరి నా 30 సంవత్సరాల సేవా జీవితంలో మరి సేవ ఆరంభించినప్పుడే ప్రభు నాకు దర్శనం ఇచ్చినాడు. ఆ సేవ పేరు ఏం పెట్టాలి అని. అది నేను ఏ పేరు మరి ఒక తెగ అని ఒక డిస్టింక్షన్ లేకుండా దర్శనంలో నాకు ప్రభు బోధించినాడు. యునైటెడ్ అనే పదం నాకు మదికి దేవుడు అందించినాడు. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ అంటే సమైక్య ప్రజా పరిచర్య. దాంట్లో క్రైస్తవుడు అని పేరు కూడా లేదు. నేనే ఆశ్చర్యపోతాను, హౌ గాడ్ రివీల్డ్ దిస్ టు మీ. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ అంటే ద మినిస్ట్రీ వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ క్రిస్టియన్స్, ఇంటర్ డినామినేషనల్. మీకు సంతోషం ఉంటే ఒకసారి చప్పట్లు కొట్టండి, దేవుని స్తోత్రం. అంటే ఏ జాతి మత కుల భేదం లేకుండా అందరికీ ప్రభు యేసు ప్రభు అని నేను చూపెట్టాలని ఆ దర్శనం కలిగి మరి డినామినేషన్ భేదం లేకుండా, కుల భేదం మత భేదం లేకుండా అందరికీ పరిచర్య ప్రతిరోజు మేము అందిస్తున్నాం. అంటే ఇక్కడే మనం చూస్తున్నాం, సిలువలో కూడా ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తే ఆ సిలువలో చాపబడిన హస్తాలు అటు ఇటు చాపబడి ఆ బలమైన మేకులతో సిలువలో కొట్టబడినాడు కదా. ఒకసారి నేను ప్రార్థన చేస్తుంటే అడిగినాను, మరి ఈ 2 చేతులు ఎందుకు ఇలాగూ చాపబడి ఉంది, వాట్ డస్ ఇట్ మీన్ అని ఇలా ఆత్మలో అడిగినప్పుడు, అవును, నేను ప్రజలందరి కొరకు నేను వారి రక్షణార్థమే ఈ లోకానికి వచ్చినాను. ఐ కెన్ అకామిడేట్ ఎనీ పర్సన్. అవును, ఎవరైనా కానీ నా యొద్దకు వస్తే నేను వారిని తృణీకరించాను. అందుకే ఆయన యొద్దకు వచ్చేవాన్ని ఆయన ఎంత మాత్రము త్రోసివేయడు. అంటే హీ క్యాన్ అకామిడేట్ ఎనీ పర్సన్ ఆఫ్ ఎనీ కాస్ట్, ఎనీ రిలీజన్. అంటే యేసు అందరి వాడని మనము గమనించాలి. అందుకే సువార్త చాటించాలి. ఇది చాలా గొప్ప సువార్త కదా, అందరికీ సరిపోయే గొప్ప ప్రభువుని గురించి నువ్వు చెప్తూ ఉండాలి. మొన్న ఒకరోజు నన్ను దేవరకొండ అనే ప్రాంతానికి బహిరంగ సభకు వాక్యం ఇవ్వాలని పిలిచినారు. అప్పటికే నేను 20-25 ప్రసంగాలు చేసేసినాను క్రిస్మస్ గురించి. అయితే నాకు ఓపిక లేకుండింది 15వ తారీఖు మొన్న. అయితే వాళ్ళు బాధ్యత వహించే కమిటీ వారు చాలా ఒత్తిడి చేస్తున్నారు, రండి రండి అన్నప్పుడు నేను రాలేను, నాకు వల్ల కాదు. ఆ 3 గంటలు ప్రయాణం చేసి మళ్ళా 1.5 గంటన్నర నిలబడి వాక్యం ఇచ్చి మళ్ళీ 3.5 గంటలు తిరిగి రావడం. నేను రానని చెప్పాను, రాలేను, నాకు ఇంకా చాలా హెక్టిక్ షెడ్యూల్ ఉందంటే. ఆ రోజు రాత్రి నేను ప్రార్థన చేసి పండుకున్నప్పుడు ఒక స్వరం విన్నాను, అయ్యో సువార్త ప్రకటింపని ఎడల నాకు శ్రమ. భయపడిపోయి లేచి కూర్చున్నాను మంచం మీద. అయ్యో, నన్ను పిలిచిందే సువార్త అందించడానికి, నేను సువార్త ప్రకటించను, నా వల్ల కాదని ఎలాగనాలి? ఒకవేళ నేను సువార్త ప్రకటించకుంటే నాకు శ్రమ. సువార్త ప్రకటించే భారం నా మీద మోపబడి ఉన్నది. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. సువార్త దేవుని శక్తి. హల్లెలూయా. చాలా మనసు మార్చుకొని మళ్ళీ వారిని కమిటీ వారిని నేనే పిలిచి అటు నేను వస్తున్నానని చెప్పాను. దేవుడు అద్భుతంగా మరి ఘనంగా ఆ దేవరకొండ ప్రాంతంలో వాడుకున్నాడు. వర్షం పొద్దున్నంతా వర్షం, కానీ ఆ మీటింగ్ సమయానికి వర్షం కూడా ఆగిపోయింది. ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఘనమైన కార్యం జరిగింది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అవును, ఇది క్రిస్మస్ అనేది శుభవర్తమానం, ప్రజలందరికీ సంతోషం కలగజేసేది. మరి భూమి మీద తనకి ఇష్టలైన వారికి సమాధానమని వాక్యంలో మనం చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అందుకే మరి ప్రేమ గురించి ఎక్కువ యేసుప్రభు చాటించినాడు. గాంధీ మహాత్ముడు అంటాడు, యేసుప్రభు బోధలు విని నేను మరి మనసులో నాకు చాలా మార్పిడి వచ్చింది. అయితే కొందరు అడిగినారు, ఆయన మరి యేసుప్రభు బోధలు మిమ్మల్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది, ప్రభావితం చేసింది అని అంటున్నారు కదా, మరి మీరు ఎందుకు క్రైస్తవులు కావడం లేదు? వై డోంట్ యూ బికమ్ ఏ క్రిస్టియన్? అప్పుడు ఆయన అన్నాడు, 4 అనుకుంటాను, దేవునికి స్తోత్రం, యు లవ్ మీ, లవ్ ఈచ్ అదర్ యాజ్ ఐ హ్యావ్ లవ్డ్ యూ. మరి నువ్వే విధంగా ప్రేమించినావు, ప్రాణం పెట్టినావు. ప్రేమ ఇస్తుందండి. ఎప్పుడు చాలా దొంగ ప్రేమలు మనం చూస్తాం ఈ లోకంలో. ప్రేమిస్తున్నా అంటారు, దమ్మిడి కూడా ఇవ్వరు కదా, అటు దేవునికి ఇవ్వరు, ఇటు మనుషులకు సహాయం చేయరు. అది కాదు నిజమైన ప్రేమ. నిజమైన స్నేహితుడు తప్పకుండా విడువక ప్రేమిస్తాడు, తప్పకుండా ప్రాణం పెట్టు రీతిగా ప్రేమిస్తాడు. అది యేసు ప్రభులో పూర్తి కావడము మనము చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. మరి యేసుక్రీస్తు
ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడని. అవును, వీ హ్యావ్ టు బిలీవ్ దట్ జీసస్ కేమ్ టు ద వరల్డ్ టు సేవ్ సిన్నర్స్. మనము విశ్వసింపక ఉంటే, దేవుని కుమారుడని విశ్వసింపక ఉన్న ఎడల దేవుని ఉగ్రత అటు వారి మీద నిలుస్తుందని యోహాను సువార్త 3:36 ఉంది. విశ్వసించువాడు తప్పకుండా నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాడని మనం చూస్తున్నాం. యేసుప్రభు పుట్టుకలో బాలయేసుని ఆరాధించడానికి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి సాష్టాంగపడి వారు అత్యానంద భరితులై బంగారము, సాంబ్రాణి, భోళము తీసుకొచ్చి అర్పించినారు, ఆరాధించినారు, వారు అన్వేషించినారు, కనుగొన్నారు. వారి ఆనందానికి అవధులే లేకుండింది. అంటే మరి ఎందుకు జ్ఞానులు ఇంత దీర్ఘకాల ప్రయాణం చేసి తారను చూసి దే ఆర్ ఫాలోయింగ్ ద స్టార్ అండ్ దే అరైవ్డ్ కరెక్ట్లీ అట్ ద జీసస్ రెసిడెన్స్. అంటే యేసు ఎక్కడున్నాడో అక్కడికి వచ్చారు, సాష్టాంగపడి నమస్కారం చేసినారు. వారు అర్పించినారు కానుకలు. బంగారం అంటే రాజరికానికి సాదృశ్యం, మరి సాంబ్రాణి యాజకత్వాన్ని సూచిస్తుంది, భోళము ఆయన మరణాన్ని సూచిస్తుంది. ఇవన్నీ మనకు తెలుసు. అంటే వీరు సంపూర్ణంగా ప్రభు దగ్గర వంగిపోయినారు. నాకు అనిపించింది జ్ఞానము వంగింది, విజ్డమ్ హ్యాస్ బౌడ్ డౌన్. ఇక యేసును మించిన జ్ఞానం లేదు, ఆయన జ్ఞానానికి మితి లేదు. అందుకే పౌలు భక్తుడు 1 కొరింథీ 1:21 అంటాడు, క్రీస్తే మన జ్ఞానము, క్రీస్తే మన విమోచన, క్రీస్తే మన నీతి, క్రీస్తే మన పరిశుద్ధత. ఒకసారి గట్టిగా దేవుని స్తుతిద్దామా, హల్లెలూయా. కాబట్టి హీఈస్ ఆల్ ఇన్ ఆల్. అయితే మరి యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు నేను చెప్పినాను కదా, మై టైటిల్ ఈజ్ యేసు అందరి వాడు, జీసస్ బిలాంగ్స్ టు ఆల్. అయితే ఆయన యూదులను మాత్రమే ప్రేమించాడా? కాదు, అన్యులను కూడా ప్రేమించినాడు. ఒక అన్యురాలు కనాను స్త్రీ వచ్చి ఆయన పాదాల దగ్గర కన్నీళ్లు గార్చి ఆమె కేకలు వేస్తున్నాడు. తన కుమార్తెకు అస్వస్థత ఉంది, కుమార్తెను స్వస్థపరచమన్నప్పుడు యేసు బల్ల మీద ఉన్న రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదన్నాడు. అంటే ఆమె ఎన్ని ఆటంకాలు ఎదుర్కొంటుంది, శిష్యులు ఆమెను పంపివేయడానికి మరి యోచిస్తూ ఉన్నారు. కానీ ఆమె యేసుప్రభు పాదాలు వదిలిపెట్టలేదు. ఆమెకు ఎన్ని అడ్డులు వచ్చినా, ఆటంకాలు వచ్చినా, యేసుప్రభు ఈ మాట అన్నా, బల్ల మీద నుండి పడే ముక్కలు, మరి బల్ల మీద ఉన్న రొట్టె కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదన్నప్పుడు ఆ అన్యురాలు అంటుంది కదా, బల్ల మీద నుండి పడిన రొట్టె ముక్కలు కుక్క పిల్లలకు వేయొచ్చు కదా అని. అంటే ఆమె తన విశ్వాసాన్ని ప్రకటించింది, యేసుకు చాలా నచ్చింది. అందుకే అంటాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక. చూడండి, యేసు ప్రభుకు చాలా ఇష్టం ఏంటి అని నేను కొద్దిగా రీసెర్చ్ చేసినాను. వాట్ ప్లీజెస్ జీసస్? యేసు ప్రభుకు చాలా నచ్చింది ఏంటి మనలో అన్నప్పుడు నాకు తేలిపోయింది ఒకటే, విశ్వాసం. ఆయనందు ప్రచండమైన విశ్వాసం. అంటే పుట్టి విశ్వాసం ఎప్పుడైతే మనం యేసులో ఉంచుతామో డెఫినెట్లీ మైటిలీ ఎవ్రీవన్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ హిమ్. ఆయన గొప్పగా అలాంటి వారిని వాడుకోగలడని మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. మరి ఇంకో మంచి మాట చెప్పి నేను ముగిస్తాను. నాకు పౌలు భక్తుడు చెప్పిన మాట జ్ఞాపకానికి వస్తుంది. 2 కొరింథీ 5:17 కాగా ఎవడైనాను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము కృతమాయన్. అందుకే నేను చెప్పాను మొదట్లోనే, క్రైస్తవత్వం అంటే మత మార్పిడి కాదు. చాలా పొరపాటు అలా మాట్లాడడం. వీఆర్ నాట్ ట్రయింగ్ టు చేంజ్ ద రిలీజన్ ఆఫ్ ఎనీ పర్సన్. జీసస్ ఇస్ ద వే, మార్గము. క్రైస్తవత్వం అంటే ఒక మార్గము. నీకు పరిశుద్ధమైన పవిత్రమైన జీవితం ఈ లోకంలో జీవించడానికి, అదే సమయంలో యేసును అంగీకరించి నీవు నిత్య జీవం సంపాదించుకోవడానికి ఒక మార్గం మాత్రమే. మరి నా యొక్క సేవా జీవితంలో నేను చూసినాను, ఎంతోమంది ప్రభు గురించి తెలిసినప్పుడు ఎంత సంతోషం, వారికి పటజాలనంత సంతోషం. ఒక వంట మనిషి మా ఇంట్లో ఉండింది. ఆమె కమ్స్ ఫ్రమ్ ఏ పాటర్స్ ఫ్యామిలీ. కుమ్మరోళ్ళే కదా పాటర్స్, కుండ పనులు చేసేవాళ్ళు వాళ్ళు. ఆమె ఒక కొడుకు పెళ్లి చేసింది.
కొత్త కోడలకు దయ్యం పట్టింది. నేను బైబిల్ స్టడీ చెప్తున్నాను. నేను అప్పుడు బ్యాంక్లో పనిచేస్తున్నాను. బ్యాంక్ నుండి అలసిపోయి వచ్చి మళ్ళీ బైబిల్ స్టడీ అపోస్తల కార్యం చెప్తున్నాను. అప్పుడు ఈ దయ్యం పట్టిన పిల్లని తీసుకొచ్చినారు. కొత్త పెళ్లి కొడుకు షర్ట్ చింపేసింది, గుండీలు బటన్స్ అని చెప్పింది, వాడు గీరేసింది ముఖంతా. అయితే వాళ్ళకేం దోచలేదు, ఎందుకంటే వాళ్ళు అనేక రకాలుగా మంత్రాలు తంత్రాల దగ్గర వెళ్ళాం. ఎవరు అన్నారంట మీరు పోయి ప్రార్థన చేయించుకోవాలంటే, నాకు కూడా నేను కొత్తగా ఉన్నాను సేవలో. కానీ ఆ రోజు యేసు తన ఆత్మతో నన్ను నింపినాడు. ఆ యొక్క దయ్యం పట్టిన స్త్రీ దాదాపు 25 సంవత్సరాలు ఉంటుంది, కొత్త పెళ్లి పిల్ల, పొట్ట మీద పాకుతుందండి, ఫ్లోర్ మీద, జస్ట్ లైక్ ఎ సర్పెంట్. ఒక మరి నాగుపాము ఏ విధంగా వంకులు తిరిగి నేల మీద బాగుతుందో అలా బాగుతుంది అనమాట. పడగ విప్పినట్టు తల లేపుతుంది. యేసునామములో బంధిస్తున్నాను, వదిలిపో అంటే వదిలిపోయిందండి. అది వదిలిపోయింది. దేవుని చూస్తున్నాను, చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాను. నేను ఏం చేయలేదు, ఎందుకంటే నాకు అప్పుడు పెద్ద అనుభవం కూడా లేదు. కానీ యేసునామములో దయ్యాలు వదిలిపోతుందని విశ్వాసం ఉండేది నాకు. నేను చైర్ నుండి లేచి గద్దించగానే అది వెళ్ళిపోయింది. వారు దాదాపు 30 మంది ప్రభువుని అంగీకరించినారు. దేవుని స్తోత్రం. ఆ యొక్క అద్భుతం ద్వారా మరి ఆమె స్వస్థచిత్తురాలు అయిపోయింది. తర్వాత దేవుడు ఆమె గర్భం తెరిచినాడు. 2 పిల్లలు కలిగినారు. మంచి కుటుంబం. వాళ్ళ సహోదరులు మారుమనసు పొందినారు. వాళ్ళ సహోదరీలు, వారి పినతండ్రి పినతల్లి, వాళ్ళ కుటుంబాలు, దాదాపు ఒక 30 మంది ప్రభువుని అంగీకరించినారు. అందుకే నేను ధైర్యంగా చెప్పగలను, యేసు కొందరికే దేవుడు కాదు, ఆయన అందరికీ దేవుడు. ఆయన కొందరికి మాత్రము తన శక్తిని ఇచ్చేవాడు కాదు. ఆయన విశ్వాసం ఉంచేవాడు తప్పకుండా తన శక్తిని రుచి చూస్తాడు. ఆయన నమ్మకం ఉంచేవాడు నిత్య జీవానికి వారసుడైపోతాడు. నేను నా మాటలు ముగిస్తున్నాను. మరి క్రైస్తవత్వం మత మార్పిడి కాదు, అది ఇతరులను తమ మతంలో కలుపుకుంటానికి ఉన్న యత్నాలు కావు. యేసు మరి నిజమైన దేవుడని, లోకానికి వెలుగని, మనల్ని కూడా వెలుగు వలె ఉప్పు వలె వాడుకుంటాడని మాత్రం నేను చెప్పగలను. దేవునికి స్తోత్రం. మరి మనము లోకంలో ఆయన నామాన్ని ధరించి ఆయన పేరట మనం చేసే ప్రతి పనిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడని నేను అనుభవం ద్వారా చెప్పగలను. అందుకే we have to taste and see that Jesus is all powerful. అందుకే తిమోతి పత్రికకు మరి తిమోతి తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. 1 తిమోతి 6వ అధ్యాయం 15వ వచనం చదివి నేను విరమిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక, యేసు ఎలాంటి వాడు. 1 తిమోతి 6th chapter 15th verse. ఆయన శ్రీమంతుడు, ఆయన అద్వితీయుడగు దేవుడు, ఆయన సర్వాధిపతి, ఆయన యుక్తకాలం లేందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించు అమరత్వము గలవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. సో మెనీ క్వాలిటీస్. అంటే 1000 నామాలు నేను 5 సంవత్సరాల పరిశ్రమతో రాసినాను, పరిశుద్ధ గ్రంథం నుండి పాత క్రొత్త నిబంధనలు. అప్పుడు చాలా మటుకు నామాలు ఇవన్నీ కూడా నాకు ఇక్కడే లభించినాయి. అంటే ఆయన శ్రీమంతుడు, యేసును నమ్మిన వారు పేదరికంలో ఉండలేరు, ఎందుకంటే ఆయన శ్రీమంతుడు, తన బిడ్డల ప్రతి అక్కర తీర్చగలడు. పౌలు అంటాడు కదా, కాగా నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరత తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అద్వితీయుడకు దేవుడు. ఇలాంటి దేవుడు ఎక్కడున్నాడు? ఈజ్ నెక్స్ట్ నన్. తర్వాత ఆయన రాజులకు రాజు, ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్, ప్రభువులకు ప్రభు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించేవాడు. అమరత్వము గలవాడు, అమరత్వము గలవాడు. ఈ దినాల్లో ఒక అన్యురాలు నాకు ఫోన్ చేసింది, లంగ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతుంది. వెంటనే నేను ప్రార్థన చేస్తాను అన్నాను. ఇంతకుముందు నాకు బిడియం ఉండేది, ప్రార్థన చేస్తే ఏమని అనుకుంటారని. నవ్ ఐ బికమ్ వెరీ బోల్డ్ ఫర్ జీసస్. దేవుని స్తోత్రం. నిన్న కూడా నేను పెద్ద లాయర్ని కలిసినాను, మాకు కొన్ని పనులు ఉండింది. చాలా పెద్ద నోటెడ్ లాయర్, ఆయన కాలు గాయమై ఉంది. నేను ఐ వాంట్ టు ప్రే ఫర్ యూ. వై నాట్ అన్నాడు. వై నాట్, ప్లీజ్ ప్రే అన్నాడు. చాలా పెద్ద ఆయన.
నేను నూనె అడిగినాను. నూనె తీసి ప్రార్థన చేసి ఆ గాయం మీద చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు చాలా సంతోషపడినాడు. ఈ ప్రొఫ్యూస్లీ థ్యాంకింగ్ మీ. అయితే ఈ అన్యురాలు నాకు ఫోన్ చేసి అన్నది, అమ్మా మరి నాకు చాలా ఆయాసం అవుతుంది, మీరు యేసు పేరట నా కూడా ప్రార్థన చేయండి అంటే, యేసునాము నమ్ముతున్నావా? యేసును అంటే నమ్ముతున్నానమ్మా, మా స్కూల్ మేము చదివింది కాన్వెంట్ స్కూల్లో చదివినాం, అయితే నేను నన్ను తప్పకుండా నువ్వు స్వస్థపరచబడతావు అని చెప్పి ప్రేమతో ప్రార్థన చేసినాను. ఆ యొక్క ఆయాసాన్ని బంధించినాను. ఆమెకు వెంటనే రిలీఫ్ వచ్చింది. ఆమె స్వస్థపరచబడ్డది. ఆమె ఏమంటుందంటే, నేను యేసుని నమ్ముతున్నాను. అసలు ఏ దేవుడమ్మా మన కొరకు ప్రాణం పెట్టి నన్ను అడుగుతుంది. నాకే ప్రసంగం చేస్తుంది, ఏ దేవుడు పెట్టినాడమ్మా ప్రాణం? యేసు ప్రభు దేవుడే కదా అందరి కొరకు ప్రాణం పెట్టినాడు. అబ్బా నీకు ఇంత తెలుసా అంటే, అవును మరి ఏ దేవుడమ్మా చనిపోయి తిరిగి లేచింది, మనందరి కొరకు ప్రాణం పెట్టినాడు, మనందరి కొరకు తిరిగి లేచినాడు. అప్పుడు నేను దాన్ని కంప్లీట్ చేసినాను. లేచినాడు, మళ్ళీ తిరిగి నీ కొరకు నా కొరకు రానై ఉన్నాడు. హల్లెలూయా. మరి చూడండి, సువార్త ప్రకటించడానికి ఎప్పుడు కూడా వెనకాడకండి. ఒకరోజు నేను బ్యాంకుకి వెళ్తున్నప్పుడు కరపత్రికలు నిండుగా తీసుకుపోతున్నాను. నా అలవాటు అనమాట, బ్యాగ్లో ఎప్పుడు కరపత్రాలు నింటుకొని చూస్తే బాగానే అప్పుడు యంగ్ అనమాట, నేను చాలా 30 years బ్యాక్ కదా. అందరు నన్ను చూస్తున్నారు, ఏంటంటే ఈమె ఎందుకు చేతిలో ఏదో పట్టుకొని అందరికి మంచుతుందని. ఏ సిగ్గు పీడియం లేకుండా అక్కడ ఉన్న వాళ్ళందరూ మంచినాను. ఒక్క ఆమెను వదిలేసినాను, ఎందుకంటే ఆమెను చూస్తే నాకు భయం అయింది, కొడుతుందేమో అనుకున్నాను, ఎందుకంటే చాలా గంభీరంగా ఉంది. ఆమెకు మాత్రం పత్రిక ఇవ్వలేదు, అందరికి ఇచ్చినాను, ఏసే దేవుడు ఏసే దేవుడు అని. అయితే ఇచ్చి గమ్మున ఏం ఎరగనట్టు మళ్ళా బస్ కొరకు వెయిట్ చేస్తున్నాను. ఆమెనే నా దగ్గరకు వచ్చి నా భుజం మీద తట్టి, మీరు అందరికీ ఏదో ఇచ్చినారు, నన్ను మాత్రం ఎందుకు వదిలిపెట్టినారు అన్నది. నాకు చాలా గుండె కరిగిపోయింది అన్నమాట. నేను వెంటనే ఆమెకు మంచిగా పట్టుకొని, అమ్మ మరి మిమ్మల్ని చూస్తే మరి మీరు ఇది అంగీకరిస్తారో లేదని నాకు అనుమానం వచ్చిందంటే, లేదమ్మా యేసుప్రభు అంటే నాకు చాలా ఇష్టం అన్నది. అయితే నేను నా ఫోన్ నంబర్ ఇచ్చాను, ఆమె నంబర్ తీసుకున్నాను, వదిలిపెట్టలేదు. ఆమెను తిరిగి నేను బ్యాంక్ నుండి వచ్చిన తర్వాత ఫోన్ చేసి, రా నన్ను కలిసినప్పుడు సువార్త చెప్పినాను. ఆమెకు సువార్త చెప్పినప్పుడు గొప్ప విశ్వాసగా మారిపోయిందండి. ఒక పాపి మారు మనసు పొందినప్పుడు పరలోకంలో గొప్ప సంతోషం. ఆమె అప్పటి నుండి మా సంఘానికి మరి సభ్యురాలైపోయింది. అంటే అంత భయంకరమైన వాతావరణం నుండి ఆమె రక్షింపబడ్డది. ఆమె ఒక మనవి చేసింది నాకు, అమ్మ నేను ఒకవేళ చనిపోతే క్రైస్తవ రీతిలో నాకు సమాధి చేయాలన్నది. దిస్ ఇస్ మై డిజైర్ అనేది. అంటే అప్పుడే నాకంటే చాలా పెద్దది ఆమె. ఆమె ప్రభువునందు నిద్రించింది, క్రైస్తవ రీతిలో సమాధి చేసినాము. అక్కడ వచ్చిన తండోపతండలైన అన్యులకు ఆ రోజు సువార్త ప్రకటన కూడా జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో జీసస్ బిలాంగ్స్ టు ఆల్, హీ బిలాంగ్స్ టు యూ, హీ బిలాంగ్స్ టు మీ, హీ బిలాంగ్స్ టు ఎవ్రీవన్, హీ ఈజ్ అ లార్డ్ ఆఫ్ ఆల్. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు అందరి ప్రభు అని చెప్పాలి మీరు, ఆయన కొందరి కాదు అందరి ప్రభు అని చెప్పాలి మీరు. అందుకే క్రిస్మస్ మా పండుగ అనకండి, ఇది మన పండుగ. దేవునికి స్తోత్రం, మన పండుగ అని చెప్పండి. అండ్ యూనో, ఎప్పుడైతే మీరు క్రైస్తవులు కాని వారి దగ్గర క్రిస్మస్ పండుగ అనగానే వారి ముఖం చాలా కళకళలాడిపోతుంది. నేను గమనించాను. మీరు మరి పలహారాలు ఇస్తారు, గ్రీటింగ్ కార్డు ఇస్తారు, దాంతోపాటు ఒక చిన్న బైబిల్ కానీ ఒక చిన్న కరపత్రిక కూడా ఇస్తే మీరు ఆత్మలను సంపాదించేవారు అవుతారు. మిమ్మల్ని మనుషులను పట్టే జాలరిగా నేను చేస్తానన్నాడు కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి నా మాటలు నేను ముగిస్తున్నాను, ఒక చిన్న ప్రార్థన చేస్తాను. చిరునగములతో మేము చిందింతుము రక్తమును, చిరునగములతో మేము చిందింతుము రక్తమును, సంకటములు ఎన్నైనా చనిపోవుటే మేలనుచు, సంకటములు ఎన్నైనా చనిపోవుటే మేలనుచు, సువార్తను చాటింపా సుసమయాన్ బిదేను శ్రీ యేసుని నామము, ఎంతో మధురము మనకు శ్రీ యేసుని నామము, ఎంతో
ఎంతో మధురము మనకు. హల్లెలూయా. సర్వలోకమునకు వెళ్ళుడి, సర్వ సృష్టికి సువార్త అందించుడని ప్రభువా నీవు శిలువ మరణం పొంది పునరుద్ధరణైన తర్వాత శిష్యులకు సెలవిచ్చినావు. మీరు వెళ్ళి సకల జనులను శిష్యులుగా మార్చమన్నావు. నేను మీకు ఏవేవి బోధించినానో అవి కూడా బోధించమన్నావు. ఎంత గొప్ప కమిషన్, ఎంత గొప్ప ఆదేశం మాకు ఇచ్చినావు తండ్రి. అయ్యో, సువార్తను నేను ప్రకటింపనీయడల నాకు శ్రమ. సువార్తను గురించి నేను సిగ్గుపడవాడని కాను. సువార్త దేవుని శక్తి ఉన్నది. ఎంత గొప్ప మాటలు నాయనా. మాకు ఉన్న దీపము, ఆ రక్షణ సంతోషం మేము ప్రకటించకుండా మంచం కింద కొంచెం కింద పెట్టి సువార్త గురించి సిగ్గుపడుతూ మేము దీవెనలు ఆశీర్వాదాలు పొందలేకపోతున్నాను నాయనా. మేము అనుభవించినవి, మేము కన్న వాటిని విన్న వాటిని మేము చెప్పలేక ఉండలేమని అంటున్నారు అపోస్తలులు. అట్టి ధైర్యాన్ని మాకు దయచే. మీరు భయపడే ఆత్మ మాకు ఇవ్వలేదు, పిరికితనం గల ఆత్మ అసలే ఇవ్వలేదు నాయన. ధైర్యము, శక్తి, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చినారు. సువార్త కొరకు మేము ధైర్యం వహించి వెలుగు లేని చోట వెలుగు వెదజల్లడానికి నాయన. జీవితంలో విసికి వేసారి కృంగిపోయి అలసిపోయి ఆత్మహత్య యత్నం చేసేవారు ఎంతోమంది ఉన్నారు. లక్షలాది కోట్ల జనులు నరకానికి ఎంత వడిగా వెళ్ళిపోతున్నారు. మాకు వెలుగు తెలిసి లాభం ఏంటి నాయన? మేము ప్రకటించకుంటే ఒకడు ప్రకటింపనీడలా ఎలాగో వారు సువార్తను వింటారు. అవును ప్రభా, మా సాయశక్తులు సువార్త వ్యాప్తి కొరకు యేసు అందరి వాడని ప్రకటించడానికి మాకు సహాయం దయచేయమని, మమ్మను పరిశుద్ధాత్మతో నింపుమని మేము అడుగుతున్నాం. ఈరోజు దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు పురికొల్పమని, అనేకులన్నీ తట్టు ఆకర్షించడానికి. ఆనాడు ఆ నక్షత్రం ఏ విధంగా జ్ఞానులను యేసున్న చోటికి నడిపించిందో అలాగే తండ్రి దానియేలు 12 గ్రంథం అధ్యాయం 3వ వచనంలో ఉన్నాడు. ఎవరైతే అనేకుల నీతి మార్గంలో నడిపిస్తారో వారు ఆకాశ మండలం మంది జ్యోతుల వలె ప్రకాశిస్తారు, నిరంతరం ప్రకాశించే నక్షత్రంలోనే ఉంటారని వాగ్దానము మా పట్ల నెరవేరుటకు సహాయం దయచేయండి నాయనా. నీకు స్తోత్రం. సువార్త భారం మాకు దయచేయండి, ఆత్మల భారం మాకు దయచేయండి. కన్నీళ్లతో విత్తువాడు సంతోషంతో పంట కోస్తాడని వాక్యంలో, పిడికెడు విత్తనాలు పట్టుకొని ఏడ్చుపోవాడు సంతోషంతో పనలు మోసుకొని వస్తాడని నీ వాక్యం సెలవిస్తుంది. మిమ్మల్ని మనుషులను బట్టే జాలరిగా చేస్తాను. అవును ప్రభా, జ్ఞానవంతుడు ఆత్మలను సంపాదించుకుంటాడు. ఈ లోకంలో ఎంత గడించినా అవంతా వదిలిపెట్టి మేము వెళ్ళాలి. నీ న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు మేము చేసే క్రియలు, పనులు, మేము ఎంతమందికి సువార్త అందించినాం, ఎన్ని ఆత్మలను నీ కొరకు సంపాదించినాం, దాని లెక్క చెప్పాలి నాయన. మీరు మాకు ఇచ్చిన తలాంతులు, వనరులు, ఆరోగ్యం నాయనా, రక్షణ, ఇవన్నీ కూడా మేము ప్రకటించాల్సి ఉంది. కాబట్టి మమ్మల్ని అందరినీ నూతనపరిచి వాడుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా.
ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే.